We continue our study today on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈరోజు కొనసాగిద్దాం. Looking through the Gospel of Matthew, మనం మత్తయి సువార్తను చూస్తూ ఉన్నాం. we have come to Matthew chapter 24 and we were looking at verse 35, ఈరోజు మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూద్దాం. where Jesus said, "Heaven and earth will pass away, but my words will not pass away. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. And of the day and hour of his second coming, no one knows, not even the angels of heaven, nor the Son, but the Father alone." అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. Now here is another proof that Jesus Christ had become completely man. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణముగా మనుష్యుడిగా ఉన్నాడు ఈ భూమి మీద అని చెప్పటానికి ఇదొక రుజువు. That he had renounced or given up temporarily the privileges of deity. దేవునిగా తనకున్న ఆధిక్యతలను ఆయన తాత్కాలికంగా విడిచిపెట్టారు. One of the privileges of deity, of God, is to know everything. It's called omniscience. దేవుడు కలిగి ఉండే ఒక ఆధిక్యత ఏంటంటే దేవునికి సమస్తము తెలుసు. దాన్నే సర్వజ్ఞుడు అని అంటారు. Omniscience, that means he knows everything. సర్వజ్ఞుడు అంటే సమస్తమును ఆయనకు తెలుసు. End from the beginning, the future and everything. And Jesus Christ, being equal with the Father from all eternity as Son of God, knew everything when he was in heaven. ఆది నుండి అంతం వరకు ఆయనకు సమస్తము తెలుసు, భవిష్యత్తు అంతా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వములో ఒక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా సమస్తము తెలుసు. But when he came to earth, he took upon himself the limitations of man. And one of the limitations of man is we don't know everything. కానీ ఆయన ఒక మానవునిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవుడు కలిగి ఉన్న పరిమితులను ఆయన కలిగి ఉన్నారు. మానవుడిగా మనకుండే పరిమితి ఏంటంటే మనకు సమస్తం తెలియదు. Our mind is limited in knowledge and understanding of the future, especially. మనకి గ్రహింపు అనేది పరిమితంగానే ఉంటుంది. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానం కూడా పరిమితంగానే ఉంటుంది. And so here he says, I don't know the date of my second coming. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నా రెండవ రాకడ సమయము గడియ నాకు తెలియదు. But that's not true today. కానీ ఇప్పుడు అది నిజం కాదు. Because he's gone back to heaven, though he's a man, he's gone back to that position of being equal with the Father. ఆయన మానవునిగా ఉన్నా కానీ ఇప్పుడు ఆయన పరలోకంలోకి వెళ్ళాడు కాబట్టి ఆయన కూడా దైవత్వంలో భాగంగా ఉన్నాడు కాబట్టి. Although he is willingly submitting to him, but he's back in heaven, and today he knows when he is coming. ఆయన దేవుడైనా కానీ తండ్రికి ఇష్టపూర్వకంగా ఆయన విధేయత చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి సమస్తము తెలుసు, ఎందుకంటే ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. But on earth he did not even the angels of heaven do not know that. At that time it was just the Father. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొక్క రాకడ ఎప్పుడు ఆయనకి తెలియదు, పరలోకమందున్న దేవదూతలకు కూడా తెలియదు. కానీ ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి మాత్రమే ఆ విషయం తెలుసు. But the coming of the Son of Man is like the days of Noah. మనుష్య కుమారుని యొక్క రాకడ నోహు దినములు ఎలాగుండెనో అలాగుంటుంది. For as in those days which were before the flood, they were eating and drinking, marrying, giving in marriage. జల ప్రళయమునకు ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుచునుండరి. Until the day that Noah entered the ark. And they did not understand until the flood came and took them all away. So shall the coming of the Son of Man be. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుక్కుపోయిరి. అలాగున్నే మనిషి కుమారుని రాకడ ఉండను. That means judgment will come suddenly. అంటే తీర్పు అనేది అకస్మాత్తుగా వస్తుంది. See, the people who were in Noah's time, they saw the animals getting inside the ark. దాన్ని చూసైనా వాళ్ళు మేల్కొనాల్సింది. ఏ విధంగా జంతువులు జంటలుగా ఈ ఓడలోనికి వెళ్తున్నాయని దాన్ని బట్టి వాళ్ళు గ్రహించాల్సింది. And that itself should have woken them up. How in the world are these animals going in pairs inside this ark? There must be some truth. దాన్ని చూసైనా వాళ్ళు మేల్కొనాల్సింది. ఏ విధంగా జంతువులు జంటలుగా ఈ ఓడలోనికి వెళ్తున్నాయని దాన్ని బట్టి వాళ్ళు గ్రహించాల్సింది. To what Noah says, at least that should have woken them up for some of them to come to Noah and say, hey, we want to repent and we want to get inside the ark at least in the last minute. నోవహు చెప్పేదాన్ని వాళ్ళు గ్రహించి ఇప్పుడైనా మేము మారు మనసు పొంది వస్తామని చివరి నిమిషంలో అయినా వాళ్ళు వెళ్లాల్సింది వాళ్ళలోకి. But their hearts were so hardened that even when they saw that, they said nothing's going to happen. వాళ్ళ హృదయాలు ఎంతో కఠినపరచబడ్డాయి. వాళ్ళు దాన్ని చూసినా గానీ వాళ్ళేమీ ప్రభావం చెందలేదు. We don't know why these animals are going in. I don't know whether he is doing some magic and getting them in, but
It's not going to change us. ఆ జంతువులు వాళ్ళలోకి ఎందుకు వెళ్తున్నాయో మాకు తెలియదు, ఆయన ఏం మాయ చేసి తీసుకెళ్తున్నాడో మాకు తెలియదు, మేమైతే మారం. We're going to enjoy our sin. మా పాపంలో మేము ఆనందిస్తూ ఉండాలి. Rain has never fallen on earth till today from the days of Adam. We read that in Genesis 2 that there was no rain those days. ఆదాము దినం మొదలుకొని ఇప్పటి వరకు వర్షం పడటం అనేది ఏమీ లేదు. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాము, అప్పట్లో వర్షం కురవటం అనేది లేదు. And this guy is preaching there's going to be rain. It's never happened till today. Where is it going to come now? Floods, completely unheard of. We are on dry land. ఈయనేమో వర్షం పడుతుందని చెప్తున్నాడు, వరదలు వస్తాయని చెప్తున్నాడు, ఇదేమో మొత్తం ఆరిన నేలగా ఉంది, ఎందుకు ఈ వ్యక్తి ఇలా చెప్తున్నాడు అనుకున్నారు. And all of a sudden the rains came and flooded the earth and everybody was killed. అకస్మాత్తుగా వర్షాలు పడ్డాయి, వరదలు వచ్చాయి, వాళ్ళందరూ కూడా చనిపోయారు. So he says it's going to be like that suddenly, without any warning. Though these warning signs will be there, people will ignore it. అదేవిధంగా మనిషి కుమారుని యొక్క రాకడ కూడా ఉంటుంది. ఎలాంటి హెచ్చరికలు ఉండవు, కొన్ని సూచనలు ఉన్నాయి, కానీ అయినా కానీ మనుషులు వాటిని కూడా విస్మరిస్తారు. And that day 2 men will be in the field, one will be taken and the other will be left. ఆ కాలమున 2 పొలంలో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 women will be grinding in the mill, one will be taken and the other will be left. 2 స్త్రీలు తిరగలు విసురుచుందురు, ఒకతే తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. It's going to be like that at the rapture. ఎత్తబడినప్పుడు ఆ విధంగా ఉంటుంది. Suddenly judgment will come. Some will be taken up to be with the Lord, others will be left behind. అకస్మాత్తుగా తీర్పు అనేది వస్తుంది. ప్రభుతో ఉండటానికి ఒకరేమో కొనిపోబడతారు, ఒకరేమో విడిచిపెట్టబడతారు. Some will be judged and some will escape judgment. కొందరు తీర్పు తీర్చబడతారు, కొందరు తీర్పుని తప్పించుకుంటారు. So what shall we do? We shall not concentrate on trying to find out when are these things going to take place, కాబట్టి మనం ఏం చేయాలి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో అని మనం చూడాల్సిన అవసరం లేదు. because nobody knows the exact day or hour. We just see the general signs. ఎందుకంటే ఎవరికి కూడా ఖచ్చితమైన దినము కానీ ఖచ్చితమైన సమయం కానీ తెలియదు. మనకి సూచనలు ఉన్నాయి. We see the sign of the fig tree, the nation of Israel, and we know he's near. అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని మనం చూసాము. ఇశ్రాయేల్ యొక్క దేశం గురించి ఆయన సమీపంగా ఉన్నాడని మనకు తెలుసు. And we also know that nobody knows the exact date. ఖచ్చితమైన సమయం కానీ తారీఖు కానీ ఎవరికి తెలియదని కూడా మనకు తెలుసు. But there's something we should do. The whole purpose of the Lord talking about his second coming was to enable us to be on the alert. కానీ మనం చేయాల్సింది అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు తన రాకడ గురించి ఎందుకు చెప్తున్నారు, ఆ ఉద్దేశం ఏంటి అంటే మనం మెలకువగా ఉండాలని, సిద్ధపరచబడి ఉండాలని. Be on the alert, for you don't know which day your Lord is coming. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. You don't know which day is coming, but so always be on the alert. Be ready at all times. ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మీరు ఎప్పుడు మెలకువగా ఉండండి, ఎప్పుడు సిద్ధపడి ఉండండి. It's something like a bridegroom, a person who's engaged to a girl, a virgin. ఒక పెండ్లి కుమారుని వలె, ఒక పెండ్లి కుమారుడు ఒక స్త్రీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత Has gone on a long journey to a far country and says, wait, I'm coming back, be ready for, as soon as I come back, we'll get married. ఆయన ఎంతో దూరదేశాలకు వెళ్ళాడు, నేను మరలా వస్తాను, నా కోసం వేచి ఉండు, నేను వచ్చిన వెంటనే నేను వివాహం చేసుకుంటాను. And a faithful virgin will keep on waiting, and so many other people will want her hand in marriage, and she'll say, no, I'm waiting for my bridegroom to come. ఒక నమ్మకత్వం కలిగిన కన్యక ఏం చేస్తుందంటే తన పెండ్లి కుమారుని గురించి వేచి చూస్తూ ఉంటుంది. ఎంతో మంది తన వివాహం చేసుకోవాలనుకుంటారు, అయినా కానీ లేదు, నా పెండ్లి కుమారుని గురించి నేను వేచి ఉన్నానని చెప్తుంది. That's the way a true Christian should be waiting. ఒక నిజమైన క్రైస్తవుడు ఆ విధంగా వేచి ఉండాలి. Not allow the world and other things to draw him away from devotion to Christ. క్రీస్తు మీద ఉన్న భక్తి నుండి లోకం కానీ మరేది కానీ తీసుకొని వెళ్ళకూడదు. And in this time the Lord is testing his bride to see whether she will be faithful. ఈ సమయంలో ప్రభు తన పెండ్లి కుమార్తెను పరీక్షిస్తూ ఉన్నాడు, తాను నమ్మకత్వం కలిగి ఉంటుందా ఉండదా అని. And those who are not faithful, what would you think of a girl who's engaged to a man who's coming back, and meanwhile she's fooling around with other men? ఒక పురుషునితో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ పురుషుడు మరలా తిరిగి వచ్చే లోపు ఒకవేళ ఈ స్త్రీ వేరే వాళ్ళతో తిరుగుతున్నట్లయితే ఎలా ఉంటుంది? You wouldn't call her a virgin, you'd call her a harlot. ఇక తనను కన్యక అని పిలవడు కానీ వేశ్య అని పిలుస్తాడు. And that's why you read in the last chapters of Revelation of Babylon the harlot and Jerusalem the bride. అందుకే ప్రకటన చివరి అధ్యాయంలో మీరు చూసినట్లయితే బబులోను వేశ్య అని పిలువబడుతుంది, యెరూషలేము పెండ్లి కుమార్తె అని పిలువబడుతుంది. The difference is this: in the period before Christ comes and during their life on earth, not just at that time,
ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మరలా వచ్చినప్పుడు, ఆ వచ్చేటప్పుడే అని కాదు, ఆ సమయంలో భూమి మీద వాళ్ళు జీవిస్తున్నంత కాలం There are two attitudes that so-called believers can have. విశ్వాసులు 2 రకాల వైఖరి కలిగి ఉండవచ్చు. One is of devotion to Christ, faithfulness to their absent bridegroom. ఒకటేంటంటే దూరంగా ఉన్న తన పెండ్లి కుమారుని పట్ల భక్తితో, విశ్వాసంతో, నమ్మకత్వంతో ఉండొచ్చు. And then the other is playing the fool with the world, living for themselves, ఇంకొంతమంది విశ్వాసుల యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే ఈ లోకంతో స్నేహం చేయటము, వాళ్ళ కోసం వాళ్ళు జీవించటం. and saying, well, the bridegroom's coming is delayed, it doesn't matter. Yeah, such people are going to get a tremendous shock when Christ comes back. నా పెండ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యం అవుతుంది, ఎలా ఉన్నా పర్వాలేదని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో షాక్కు గురవుతారు. And so he says, be on the alert, for you don't know when the Lord is coming. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. But be sure of this. Matthew 24:43. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మత్తయి సువార్త 24:43లో చెప్తూ ఉన్నాడు. If the head of the house had known at what time of the night the thief was coming, he would have been on the alert and would not have allowed his house to be broken into. దీని గురించి జాగ్రత్తగా ఉండమని, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనేయడని మీరు ఎరుగుదురు. For this reason, you be ready too, for the Son of Man is coming at an hour when you don't think he will. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. See, if a thief had given advance warning to a house saying, hey, fellas, I'm coming there at 2:45 tomorrow morning, be ready. Well, the house owner would be ready. ఒకవేళ ఉదాహరణకి ఒక దొంగ నేను మీ ఇంటికి రేపు 2:45 దొంగతనం చేయడానికి వస్తున్నానని హెచ్చరికనిచ్చినట్లయితే ఆ ఇంటి యజమానుడు సిద్ధపడి ఉంటాడు. But no thief gives warning like that. ఏ దొంగ కూడా అలా హెచ్చరికలు చేసి రారు. And so the coming of Christ is likened to the coming of a thief in the night. క్రీస్తు యొక్క రాకడ కూడా రాత్రి జామున వచ్చు దొంగ వలె ఉంటుంది. But not for believers. That's for the unbeliever. అది విశ్వాసులకు కాదు, అవిశ్వాసుల గురించి. That's very clear. A lot of people misunderstand that. They think Christ is coming like a thief in the night for believers. Not at all. చాలా మంది దీన్ని అపార్థం చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క రాకడ రాత్రి దొంగ వలె ఉంటుంది విశ్వాసుల కోసం అని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ కాదు. See in 1 Thessalonians chapter 5, 1 Thessalonians 5 verse 2, you yourselves know full well that the day of the Lord will come just like a thief in the night. మొదటి తెస్సలోనిక 5:2లో ఇక్కడ చెప్పబడింది, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను. That's speaking about the coming of Jesus Christ, the day of the Lord, just like in 2 Thessalonians chapter 2 verse 2, the day of the Lord. ఇక్కడ ప్రభువు దినము అంటే ప్రభు యొక్క రెండవ రాకడ గురించి చెప్తూ ఉంది. 2 తెస్సలోనిక 2:2లో కూడా ప్రభువు దినము అని చెప్పబడింది, అంటే ప్రభు యొక్క రాకడని. Will come like a thief in the night. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ఉండును. While they are saying peace and safety, then destruction will come upon them suddenly. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. Again he uses the word birth pangs. ఇక్కడ మరలా కూడా గర్భిణీ స్త్రీల యొక్క వేదన గురించి ఆయన చెప్తున్నారు. Like birth pangs upon a woman with child. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. But you brethren, this is the important verse, 1 Thessalonians 5:4. But you brethren are not in darkness, that day should overtake you like a thief. The unbelievers it will overtake like a thief. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. అవిశ్వాసులకి ఆ విధంగా జరుగుతుంది, మీకు జరగదు. Because they're not even expecting. But you should be, you're sons of light. You're sons of the day. We don't belong to the night or the darkness. అవిశ్వాసులకి ఆకస్మికంగా అలాగ జరుగుతుంది. కానీ మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధంలో ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. So then let us not sleep spiritually, that is, as others do. కావున ఇతరుల వలె నిద్రపోక, అంటే ఆత్మీయంగా నిద్రపోక అని, but always be on the alert and sober. Because those who sleep at night, and those who get drunk at night.
మెలకువగా ఉండి మత్తులము కాకిందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. But since we are of the day, he says, let us have the helmet of the hope of salvation. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము ధరించుకుందాం. So it's very clear there that for believers, the coming of Christ is not like a thief in the night. ఇక్కడ ఎంతో స్పష్టంగా ఉంది. విశ్వాసులకైతే ప్రభు యొక్క రాకడ రాత్రివేళ దొంగ వచ్చినట్లుగా ఉండదు. So when believers talk about, oh, Christ is coming like a thief in the night for me, then you must be an unbeliever. ఒకవేళ ఒక విశ్వాసి ప్రభు నా కొరకు రాత్రివేళ దొంగవలే వస్తాడు అని నువ్వు చెప్తున్నట్లయితే నువ్వు అవిశ్వాసివని. Because a person who is a child of light is not living in darkness. His life is in the light all the time. There is no darkness. ఎందుకంటే ఒక దేవుని బిడ్డ వెలుగు సంబంధి అయి ఉంటాడు కాబట్టి వెలుగులో నడుస్తున్నప్పుడు అతని జీవితంలో చీకటి అనేది ఉండదు. Christ is coming, and whenever he comes, it won't be like a thief in the night. You see, Christ is coming for his own. క్రీస్తు ఎప్పుడొచ్చినా కానీ క్రీస్తు యొక్క రాకడ రాత్రి వేళ వచ్చినట్లు ఉండదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు తన సొంత వారి కోసం వస్తున్నాడు. A thief doesn't come to steal what belongs to him. A thief comes to steal something else. ఒక దొంగ తనకు సంబంధించిన దొంగిలించుకోడు కానీ వేరే వాళ్ళే దొంగతనం చేయడానికి వస్తాడు. But Christ is coming for his own. I belong to him. క్రీస్తు తన సొంత వారి కోసం వస్తున్నాడు. నేను క్రీస్తుకు చెందిన వాడును. He's not a thief coming to take something that doesn't belong to him. తనకు సంబంధించని దానికోసం తీసుకోవటానికి దొంగవలే ఆయన రావట్లేదు. I belong to him. He's coming like as suddenly and unexpectedly, without warning, like a thief in the night for the unbeliever. నేను ఆయనకు సంబంధించిన వాడును. ఆయన రాత్రిపూట దొంగవలే ఆకస్మికంగా ఎవరి కోసం వస్తాడంటే అవిశ్వాసుల కోసం వస్తాడు. It's very important for us to understand that. దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. And we must bear that in mind when we read Matthew 24 and verse 43. మత్తయి సువార్త 24:43 చదువుతున్నప్పుడు దీన్ని మనం మనసులో ఉంచుకోవాలి. For this reason, be ready, for the Son of Man is coming at a time when you don't think he will. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. There are warnings in Scripture for general warnings for believers and unbelievers. లేఖనాల్లో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి, సాధారణమైన హెచ్చరికలు. అవి విశ్వాసుల కొరకు అవిశ్వాసుల కొరకు కూడా. Verse 45, who then is the faithful and sensible slave whom his master will put in charge of his household to give them their food at the proper time? తర్వాత 45వ వచనం మనం చూసినట్లయితే, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుంట అతడు కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. This is a very important verse for all true servants of the Lord. ప్రతి నిజమైన దైవ సేవకునికి కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైన మాట. A servant of the Lord must be a faithful and a wise steward. ఒక దేవుని దాసుడు ఎలా ఉండాలంటే నమ్మకమైన వాడును బుద్ధిమంతుడై ఉండాలి. There are two things required of anyone who is a servant of God: faithfulness and wisdom. ఒక దేవుని దాసుడు ఎలా ఉండాలంటే నమ్మకమైన వాడును బుద్ధిమంతుడై ఉండాలి. Faithfulness in small things, చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండటము, and wisdom in handling his time, his life. తన సమయాన్ని తన జీవితాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో జ్ఞానము, his money, everything in a wise way. తన డబ్బుని కూడా సద్వినియోగం చేసుకునే జ్ఞానం ఉండాలి. And the master puts such people in charge of his family. అలాంటి వారిని యజమానుడు తన ఇంటి వారి మీద ఉంచుతాడు. You know, the master doesn't handle everything in the family himself. He's appointed apostles and prophets and elders. యజమానుడే తన ఇంటినంతటిని నిర్వహించడు కానీ ఆయన అపోస్తలుల్ని, ప్రవక్తల్ని, పెద్దల్ని నియమిస్తాడు. To be in charge of his family, and their job is to give them their proper food at the proper time. తన ఇంటి వారిని చూసుకోవటానికి వాళ్ళని నియమిస్తాడు. వాళ్ళ పని ఏంటంటే తగిన వేళ తన ఇంటి వారికి అన్నం పెట్టాలని. The right food at the right time. That's the calling of every true servant of God. సరైన సమయంలో సరైన ఆహారం పెట్టాలి. ప్రతి నిజమైన దైవ సేవకుని యొక్క పిలుపదే. And so the Lord says, whom can I appoint like this? కాబట్టి నేను ఎవరిని ఈ విధంగా నియమించగలనని ప్రభు అడుగుతూ ఉన్నాడు. I need somebody who's faithful and wise. ఎవరిని ఆయన నియమిస్తాడంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో మరియు జ్ఞానం కలిగి ఉంటారో. And who will stick to doing the job that God has given him to do. దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో చేయమని ఆ పని చేస్తూ ఉండేవాళ్ళు. Blessed is that slave
who, when his master finds him doing that when he comes. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుంటే అతడు కనుగొన్న ఆ దాసుడు ధన్యుడు. That means when the Lord comes, he is faithful to do that particular thing which the master called him to do. ప్రభు వచ్చినప్పుడు ఆ యజమానుడు ఏ పని అయితే చేయమని ఇచ్చాడో ఆ పని చేస్తూ ఉండే వ్యక్తి. What will the master do when he sees his servant faithfully serving him when he comes? యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసుడు ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమంటాడు ఆ యజమానుడు? And having faithfully served him all the years before he came. అప్పటిదాకా నమ్మకంగా పనిచేస్తూ ఆయన వచ్చినప్పుడు కూడా నమ్మకంగా పనిచేస్తూ ఉన్న దాసుడిని చూసి He will put him in charge of all his possessions. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. But if that slave says, well, my master is not going to come for a long, long time, and instead of being faithful to his job, he plays the fool and begins to enjoy himself and beats his fellow slaves and gets to eat and drink with the drunkards. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసుల్ని కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే ఏమవుతుంది? What does it mean to beat fellow slaves? A lot of preachers beat people in their messages. తన తోటి దాసుల్ని కొట్టడం అంటే ఏంటి? చాలా మంది బోధకులు వాళ్ళ వర్తమానాలతో కొడుతుంటారు. We're not supposed to beat people. This is a contrast given here. మనము ప్రజలను కొట్టడానికి లేము ఇక్కడ చూసినట్లయితే పూర్తి వైరుధ్యం ఉంది Between feeding them the food at the proper time, verse 45, with beating them in verse 49. 45వ వచనంలో సరైన సమయంలో సరైన భోజనం పెట్టటము, 49వ వచనంలో వాళ్ళని కొట్టటం. These are two ways in which you can preach God's word. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రెండింటిలో ఏ విధంగా అయినా బోధించవచ్చు. I'm speaking now to those who preach God's word. Do you feed or do you beat? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళతో చెప్తున్నాను, నీవు ఆహారం పెడుతున్నావా లేక కొడుతున్నావా? You need to ask yourself. నిన్ను ప్రశ్నించుకోవాలి. If you beat, you're not a faithful slave, not a faithful servant of God. ఒకవేళ నువ్వు కొడుతూ ఉన్నట్లయితే నీవు నమ్మకత్వం కలిగిన దాసుడివి కాదు, నమ్మకత్వం కలిగిన దేవుని యొక్క దాసుడివి కాదు. You have to feed the people, not beat them. నీవు ప్రజలకు భోజనం పెట్టాలి, వాళ్ళని కొట్టడం కాదు. And then you see the difference between a true faithful servant of God and one who's not. నిజమైన దేవుని సేవకునికి, నిజమైన దేవుడి సేవకుని కాని వ్యక్తికి తేడాని ఇక్కడే చూస్తాం. So those of you who don't preach but are listening to other preachers, keep your ears open. Do you sense that the preacher is trying to beat you? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధించరో మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఒక బోధకుడు మిమ్మల్ని కొడుతూ ఉన్నట్లయితే వర్తమానంతో, He's not a servant of God. Just ignore him. అతడు నిజమైన దైవ సేవకుడు కాదు. Do you find that he's feeding you? That's a true servant of God. ఆ వ్యక్తి నీకు ఆత్మీయ భోజనం పెడుతూ ఉన్నట్లయితే అతడు నిజమైన దైవ సేవకుడు. Now sometimes when a preacher tries to challenge you, కొన్నిసార్లు మిమ్మల్ని సవాల్ చేసే విధంగా చెప్పొచ్చు. he may look like beating, అక్కడ ఆ వ్యక్తి నిన్ను కొడుతున్నట్లు కాదు, but you can sense from the Spirit that he's trying to encourage you to a higher life. మీరు ఇంకా ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలని ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. He's not beating you at all. అది మిమ్మల్ని కొట్టడం కాదు. But you need to distinguish between that and the beating that some people give from a pulpit. కానీ దానికి కొంతమంది ప్రసంగ వేదికలు ఎక్కి ప్రజల్ని కొడుతూ ఉంటారు వర్తమానాలతో. దానికి ఉన్న తేడాను మీరు తెలుసుకోవాలి. Saying you're like this and you're good for nothing, etc., etc., etc. You got to be careful. మీరు ఎలా ఉన్నారు, మీరు దేనికి పనికిరారు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. The master of that slave will come on a day when he does not expect him, at an hour which he does not know. ఆ దాసుడు కనిపెట్టని దినముల్లోనూ వాడు అనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చును. All of a sudden, he will come. అకస్మాత్తుగా ఆ యజమానుడు వస్తాడు. And if he is beating his fellow slaves, తన తోటి దాసులను కొడుతూ ఉన్న ఈ వ్యక్తిని చూసి, this is a word to all those preachers who beat others from the pulpit. తమ ప్రసంగాలతో ఇతరులను కొట్టే బోధకులందరూ దీన్ని చూసి నేర్చుకోవాలి. He will cut him in pieces and assign him a place with the hypocrites, వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. where there will be weeping and gnashing of teeth. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. It's a pretty serious thing to beat God's children from the pulpit. God takes it very seriously. ఇదెంతో తీవ్రమైన విషయం. ప్రసంగ వేదికల మీద నుండి దేవుని యొక్క బిడ్డలను వర్తమానాలతో కొట్టటం, దేవుడు దాన్ని ఎంతో తీవ్రంగా తీసుకుంటాడు.
He says, I appointed you to feed them, and you stand up there and beat them. వారికి భోజనం పెడతావని నేను నిన్ను నియమిస్తే నువ్వు అక్కడ నిలబడి వాళ్ళని కొడుతున్నావు. And you got away with it for a long time, but I'm going to deal with you now. The Lord says, ఎంతో కాలం నుండి నువ్వు దీన్ని చేస్తూ ఉన్నావు, అయితే ఇప్పుడు ఈ విషయంలో నేను పట్టించుకుంటున్నాను. to all preachers who beat others, just make sure, brother, when you speak God's word, that you don't beat people. తమ ప్రసంగాలతో ఇతరులను కొట్టే వాళ్ళందరితో ప్రభు ఇక్కడ చెప్తున్నారు, నా సహోదరుడా, నీ ప్రసంగాలతో ఇతరులను కొట్టకుండా చూసుకో, But feed them. కానీ వారికి భోజనం పెట్టు. Be a faithful servant. God needs such servants in the last days. నమ్మకత్వం కలిగిన దాసునిగా ఉండు. దేవునికి చివరి దినాల్లో అలాంటి వారు కావాలి. And continuing the answer to the question which they asked in the beginning, ప్రారంభంలో వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఇంకా జవాబిస్తూ కొనసాగిస్తున్నారు ప్రభు ఇక్కడ. relation to second coming. He already said, when will it happen? రెండవ రాకడ గురించి వాళ్ళు అడిగినప్పుడు ఎప్పుడు జరుగుతుంది అన్నదాని గురించి ప్రభు చెప్పారు. And then he spends a long time, a number of verses from 24:42 onwards, all the way up to the end of chapter 25, to tell people how to be ready. అయితే ఆ తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం నుండి 25వ అధ్యాయం చివరి వరకు కూడా ఏ విధంగా సిద్ధపడాలి అనే విషయం గురించి ప్రభు చెప్తున్నారు. In fact, there's much more written on how to be ready than about the details of his coming. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎప్పుడు వస్తున్నాడు అనే వివరణ చెప్పేదానికంటే కూడా ఏ విధంగా సిద్ధపడాలి అన్న విషయాలనే ఎక్కువ చెప్పారు. Now, a lot of people are very excited to study about the signs of the second coming of Christ. చాలా మంది క్రీస్తు ఎప్పుడు వస్తాడు, దానికి సంబంధించిన సూచక్రియలు ఏంటి అని చదవటానికి ఎంతో ఉత్సాహపడుతుంటారు. కానీ And there are people who write books on it and become millionaires. దాని మీద పుస్తకాలు రాసి కోటీశ్వరులైన వ్యక్తులు కూడా ఉన్నారు. But that's not the point. We are called to be ready for his second coming. కానీ ఇక్కడ విషయం అది కాదు. క్రీస్తు యొక్క రెండవ రాకడకు మనం సిద్ధపడాలి. Not just to know all the signs. కేవలం సూచక్రియలను తెలుసుకోవటం మాత్రం కాదు. And so he speaks about being ready as a servant of God in 24:42-51. మత్తయి సువార్త 24 అధ్యాయం 42 నుండి 51వ వచనం వరకు కూడా ఒక దేవుని దాసునిగా ఏ విధంగా సిద్ధపడాలో చెప్పబడింది. And then again in the three parables in chapter 25 that speak about being ready for his coming in different aspects. ఆ తర్వాత 25వ అధ్యాయంలో ఆయన రాకడకు ఏ విధంగా సిద్ధపడాలి అని 3 వివిధ కోణాల్లో యేసుక్రీస్తు ప్రభువారు 3 ఉపమానాలు చెప్పారు. First of all, concerning our inner life. మొట్టమొదటిది ఏంటంటే మన అంతరంగ జీవితానికి సంబంధించింది. In chapter 25, he says the kingdom of heaven can be compared to 10 virgins. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. Who took their lamps, all 10 took their lamps and went out to meet the bridegroom. ఆ 10 మంది కన్యకలు కూడా దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్ళారు. It's a picture of Christians waiting for the coming of Christ. ఇది దేన్ని సూచిస్తుందంటే విశ్వాసులందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. 5 of them were foolish and 5 were wise or prudent. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. And their foolishness and wisdom was seen in this. The foolish took their lamps, it was burning, but they didn't take any extra oil with them more than what was in the lamp. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా అదనంగా నూనెను తీసుకుని వెళ్ళలేదు, అందులో ఉన్న నూనె మాత్రమే ఉంది. But the wise took oil in a small flask along with their lamps. అయితే బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళారు. They had a little pocket, maybe in their gown or robe, బహుశా వాళ్ళు వేసుకున్న వస్త్రానికి ఒక జేబు ఉందేమో, in which they put this flask of oil. ఈ సిద్ధెల్లో నూనెను అందులో పెట్టుకొని ఉండొచ్చు. And while the bridegroom was delaying, they all got drowsy and began to sleep. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. The bridegroom delayed. He didn't come when they expected him to come. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, వాళ్ళు వస్తారనుకున్నప్పుడు ఆయన రాలేదు. And at midnight there was a shout saying, "Behold the bridegroom, come out to meet him." Then all the virgins rose and trimmed their lamps. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినపడును.
అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకుంటున్నారు. All 10 began to trim their lamps, which means all of them, their lamps had been burning. అప్పటికే ఆ 10 మంది కన్యకల యొక్క దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. But the foolish said to the wise, "Hey, our lamps are dying out. Our lamps are going out. Please give us some of your oil." అయితే బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి అని అంటున్నారు. That shows that the lamps had been burning all that time. ఇదేమి తెలియజేస్తుందంటే అప్పటి వరకు కూడా వాళ్ళ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. But now they were dying out. ఇప్పుడు అవి ఆరిపోతున్నాయి. So what does that teach? ఇదేం బోధిస్తుంది? This is not talking about believers and unbelievers. ఇది విశ్వాసులు మరొక పక్క అవిశ్వాసుల గురించి మాట్లాడటం లేదు. Virgins whose lamps are burning, these are not harlots. ఇక్కడ వీళ్ళేం వేశ్యలు కాదు, వాళ్ళ దీపాలు వెలుగుతున్న కన్యకలు. Virgins whose lamps are burning, going out to meet the bridegroom, obviously born again Christians. ఇక్కడ కన్యకలే వీళ్ళు, వాళ్ళ దీపాలు వెలుగుతూ ఉన్నాయి, వాళ్ళు పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్తున్నారు. వాళ్ళు నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవులే. But something is missing in 5 of them, and that is this flask full of oil. కానీ ఆ 5గురిలో ఒక లోపం ఉంది. అదేంటంటే ఆ సిద్ధెల్లో నూనెను వాళ్ళు తెచ్చుకోలేదు. And the wise answered, saying, "How can we give you the oil? There won't be enough for us. And this is not something we can give you. Go to the dealers and buy some for yourself." There again, buy. బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడి అని చెప్పారు. కొనుక్కోమని ఇక్కడ చెప్తున్నారు. The man who found the hidden treasure in the field sold all that he had and bought it. పొలములో దాచబడిన ధనాన్ని కనుగొన్న వ్యక్తి తనకున్న సమస్తమును అమ్మివేసి కొనుక్కున్నాడు. The man who found a pearl of good price bought it. ఎవరైతే విలువైన ముత్యాన్ని కనుగొన్నారో తనకున్న సమస్తమును అమ్మివేసి వెళ్ళి కొనుక్కున్నారు. And Paul says, "I count everything but loss, as rubbish, for the sake of Christ whom I have found." నేను క్రీస్తుతో పోల్చి చూసినట్లయితే నాకు కలిగి ఉన్న సమస్తము కూడా పెంటగా ఎంచుకుంటున్నానని పౌలు చెప్పాడు. And there is a price to be paid here. చెల్లించవలసిన వెల ఉంది ఇక్కడ. Revelation 3, "I counsel thee to buy from me gold tried in the fire, and buy from me eye salve that you can anoint your eyes and see," etc. ప్రకటన 3లో కూడా ప్రభు ఈ విధంగా చెప్పారు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును, నీ దశమల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకుంటూ తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. So there are certain things in the Christian life that have to be bought. That means the meaning is you have to pay a price for it. క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాలు కొనుక్కోవాలి. దాని అర్థం ఏంటంటే నీవు వెల చెల్లించాలి. Forgiveness of sins is free. పాప క్షమాపణ ఉచితం. The baptism in the Holy Spirit, receiving the Holy Spirit, is free. పరిశుద్ధాత్మల బాప్తిజము, పరిశుద్ధాత్మను పొందటము ఉచితం. But there are many other things in the Christian life for which you have to pay a price. కానీ క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాల గురించి నువ్వు వెల చెల్లించాలి. Development in character to Christ likeness, you have to pay a price. నీవు క్రీస్తు యొక్క సారూప్యంలో మారటానికి, ఆయన యొక్క గుణ లక్షణాల్లో పాలు పొందటానికి, వీటన్నిటికీ నువ్వు వెల చెల్లించాలి. And so the wise people say, "Hey, there were dealers all along. You know, there are dealers who can give you oil." బుద్ధిగల కన్యకలు ఏం చెప్తున్నారంటే కొంతమంది డీలర్స్ ఉంటారు, అమ్ముతారు నూనెను. And I believe those dealers are the trials and circumstances that we face in life. ఆ డీలర్స్ అంటే మన జీవితాల్లో మనం వెళ్ళే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులని నేను అనుకుంటున్నాను. Which if we ignore, we don't get oil. ఒకవేళ వాటిని నిర్లక్ష్యం చేసినట్లయితే మన దగ్గర నూనె ఉండదు. We must make use of all these dealers that come our way. మన మార్గంలో వచ్చే ఈ డీలర్స్ అందరి నుంచి మనము పొందుకోవాలి. There are many trials and circumstances that we face in our life. మన జీవితంలో అనేక పరిస్థితుల ద్వారా, అనేక శ్రమల ద్వారా మనం వెళ్తూ ఉంటాం. And get oil from those circumstances. ఆ పరిస్థితుల దగ్గర నుండి మనము నూనెను పొందాలి. And if you don't do that, one day when Christ is coming, you're not ready to meet him. ఒకవేళ ఆ విధంగా నువ్వు చేయకుండా ఉన్నట్లయితే ఒకానొక రోజు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన నువ్వు కలుసుకోలేవు. And while they were going away, verse 10, to make the purchase, the bridegroom came. వారు కొనపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు Those who were ready went in with him for the wedding feast, and the door was shut. సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి, అంతటా తలుపు వేయబడెను. There's a time going to come when the door will be shut. ఒకానొక సమయం వస్తుంది, తలుపు మూసివేయబడుతుంది. And later the other foolish virgins also came, saying, "Lord, Lord, open for us." But he answered and said, "Truly, I say to you, I don't know you."
ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగ్గా అతడు మిమ్మును ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So be on the alert, for you don't know the day nor the hour. ఆ దినమైనను గడి అయిన మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. So there we see that Jesus was speaking about యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు, people who would not be ready for his coming, even though they were virgins and even though they had their lamps burning in the beginning. వాళ్ళు కన్యకలైన ప్రారంభంలో వాళ్ళ దివిటీలు వెలుగుతున్నా వాళ్ళు కూడా సిద్ధపడి ఉండరు అని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. Now, just think of this. Supposing the bridegroom had come 1 hour earlier, not at midnight, but had come at 11 p.m. ఉదాహరణకి ఇక్కడ పెండ్లి కుమారుడు అర్ధరాత్రి కాకుండా 11 గంటలకి వచ్చి ఉంటే ఏమై ఉండేది? The 5 foolish virgins would have looked like wise virgins because the lamps were burning. ఆ బుద్ధి లేని కన్యకలు కూడా బుద్ధిగల కన్యకల్లానే కనపడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దివిటీలు కూడా వెలుగుతున్నాయి కాబట్టి. See, when he started out, all 10 had their lamps burning. వాళ్ళందరూ ప్రారంభమైనప్పుడు అందరి దివిటీలు వెలుగుతున్నాయి. But it was the delay of the bridegroom that revealed the folly of the foolish virgins. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు కాబట్టి బుద్ధి లేని కన్యకల యొక్క బుద్ధి లేనితనం బయటపడింది. Time has a way of revealing many things. సమయం అనేది అనేక విషయాలని బయలుపరుస్తూ ఉంటుంది. So many believers who look to be very wholehearted and zealous, అనేక మంది విశ్వాసులను చూసినట్లయితే వాళ్ళు పూర్ణ హృదయంతో ఉన్నట్లు, ఎంతో ఆసక్తితో ఉన్నట్లు కనపడుతుంటారు. I always say, let's wait and see. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే కొంత సమయం ఆగి చూద్దాం. Time will show whether this person is faithful and steadfast. Fruit will come from his life. సమయమే చెప్తుంది ఈ వ్యక్తి నమ్మకంగా ఉన్నాడా, స్థిరంగా ఉన్నాడా, అతని జీవితంలో నుండి ఏదైనా ఫలం వస్తుందా. Let's wait and see. Let's not form a quick judgment and assume that he's wholehearted. వెంటనే ఈయన పూర్ణ హృదయంతో ఉన్నాడని మనం వెంటనే తీర్పు తీర్చేయద్దు, కొంత సమయం ఆగుదామని చెప్తాను. Because many who appear to have their lamps burning, ఎందుకంటే ఎంతో మంది వాళ్ళ దివిటీలు వెలుగుతున్నట్లు కనిపించినా కానీ they don't have any oil in secret. They don't have a hidden life. వాళ్ళ జీవితంలో నూనె ఉండదు, రహస్య జీవితం ఉండదు. See, the wise virgins had a lamp burning on the outside, బుద్ధిగల కన్యకలు మనం చూసినట్లయితే వాళ్ళ దివిటీల్లో నూనె ఉంది, వాళ్ళ దివిటి వెలుగుతుంది. and in their pocket, hidden in their pockets, a flask of oil. అంత మాత్రమే కాక అదనంగా వాళ్ళ దగ్గర సిద్ధెల్లో నూనె ఉంది. It's a picture of a believer who's got a lamp, the light of his life burning clearly as a testimony to others. ఇది ఒక విశ్వాసకి సూచనగా ఉంది, ఇతరులకు సాక్ష్యంగా తన దివిటి వెలుగుతూ ఉన్నట్లుంది. But he's also got an extra supply. There are areas in his life where he's yielded to the Holy Spirit. He's filled with the Holy Spirit. అంత మాత్రమే కాదు, తన జీవితంలో ఎక్కడైతే పరిశుద్ధాత్మనికి లోబడి ఉన్నాడో పరిశుద్ధాత్మని యొక్క సరఫరా అనేది కూడా అతని జీవితంలో ఉంది. That's the flask full of oil. అదే సిద్ధెల్లో నింపబడిన నూనె. Oil is a picture of the Holy Spirit. ఇక్కడ నూనె అంటే పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉంది. He's got a flask full of oil, an inner devotion to Jesus Christ. సిద్ధెల్లో నింపబడిన నూనె అతను కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మీద తన హృదయాంతరంగంలో ఉన్న భక్తి, A love of God shed abroad in his hearts by the Holy Spirit. Love for God and love for one another. పరిశుద్ధాత్మ చేత ప్రేమ తన హృదయంలో కుమ్మరించబడింది. దేవుని మీద ప్రేమ, ఇతరుల మీద ప్రేమ. That's the fuel. That's the oil which he has within him. తనలో దాన్ని కలిగి ఉన్నాడు. Whereas the foolish virgins, they just live for the moment. So we're not worried about the future. We'll just make sure there's enough oil to burn right now. బుద్ధి లేని కన్యకలైతే భవిష్యత్తు గురించి పట్టించుకోలేదు. అప్పటికప్పుడు వాళ్ళు జీవించారు. ఇప్పటికీ దివిటి వెలిగితే చాలు అనుకున్నారు. Their life is very superficial. The foolish virgins. బుద్ధి లేని కన్యకల యొక్క జీవితము కేవలం బాహ్య సంబంధంగానే ఉంది. And time exposed them. సమయమే వాళ్ళని బహిర్గతం చేసింది. So time is the great revealer in many, many circumstances, in many, many churches. అనేక పరిస్థితుల్లో, అనేక సంఘాల్లో, అనేక విషయాల్లో సమయమే అనేక విషయాలను బయలుపరుస్తుంటుంది. When a new church starts, I say just wait and see. Let's see how it progresses. ఒక సంఘము కొత్తగా ప్రారంభించబడినప్పుడు కొంత సమయము వేచి ఉండి చూసినట్లయితే అది ఏ విధంగా వెళ్తుందో తెలుస్తుంది. Let's see over a period of time. కొంత సమయము ఆగి చూసినట్లయితే తెలుస్తుంది. Some Christians are like shooting stars. కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఆకాశంలో చుక్కల వలె ఉంటారు. They suddenly appear in the sky and they look like so zealous and on fire. వాళ్ళు ప్రారంభంలో చూసినట్లయితే ఎంతో ఆసక్తిగా వాళ్ళు ఉంటారు, కానీ But a year later, you don't know where they are. ఒక సంవత్సరం తర్వాత చూస్తే వాళ్ళు కనపడరు, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. They've gone. The lamp has died out. వాళ్ళ దివిటి ఆరిపోతుంది. Time is the great revealer
of everything. సమయం అనేది అన్నిటినీ బహిర్గతం చేస్తుంది. And when Christ comes, then it is too late to go and look for oil and to try and build up, the fullness of the Spirit. And క్రీస్తు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి నూనె కోసం వెళ్ళటం, లేక పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణమైన నింపుదల కోసం చూడటం, అలా చేసినట్లయితే అది అప్పటికి ఎంతో ఆలస్యమైంది. to be ready with an inner life when Christ has already come. క్రీస్తు వచ్చినప్పుడు మన అంతరంగ జీవితంలో ఎదగటము, వీటన్నిటి కోసం చూడటం చేసినట్లయితే అది ఎంతో ఆలస్యము. Now is the time. ఇప్పుడు మనం దాని గురించి సిద్ధపడాలి. Now is the time, my brother, sister, to make sure your flask is full of oil. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సిద్ధె నుండా నూనె ఉందా లేదా ఇప్పుడే చూసుకోవాలి. దానికోసం ఇప్పుడే సిద్ధపడాలి. That your heart is full of love and there's zero bitterness. నీ హృదయం అంతా కూడా ప్రేమతో నింపబడి ఉండాలి. ఎక్కడ కూడా నిష్ఠూరం కానీ చేదైన స్థితి కానీ పెట్టుకోకూడదు. There is zero unforgiving spirit. ఎక్కడా కూడా క్షమించలేని పరిస్థితి ఉండకూడదు. There is zero jealousy, but every nook and corner of your heart has been filled by the Holy Spirit with the love of God. ఎక్కడ అసూయ ఉండకూడదు. నీ హృదయంలో ప్రతి మూల కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేమతో నింపబడి ఉండాలి. That is the flask of oil that will prepare you for the last days. చివరి దినాలకు నిన్ను సిద్ధపరిచే సిద్ధెలో నూనె అదే. There's so much of deception now in the world. ఈ లోకంలో ఎంతో మోసం ఉంది ఇప్పుడు. Make sure your heart is filled with the genuine Holy Spirit. యథార్థంగా పరిశుద్ధాంతో నింపబడ్డావా లేదా నిన్ను నువ్వు చూసుకో. A lot of people are just going around leading people to counterfeit experiences of the fullness of the Holy Spirit. చాలా మంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ నింపుదల అని నకిలీ అనుభవాలని వాళ్ళు ప్రచారం చేస్తూ వాటి వైపు నడిపిస్తున్నారు ప్రజల్ని. The flask is empty. వాళ్ళ సిద్ధె ఖాళీగా ఉంది, అందులో నూనెమీ లేదు. It's not enabling their light to burn. If it is really the fullness of the Holy Spirit, what does oil do? Oil will make the lamp burn bright. వాళ్ళ జీవితాలు వెలిగించబట్టలేదు. నిజమైన నూనె ఏం చేస్తుంది? ఆ దివిటిని ఎంతగానో వెలిగిస్తుంది. The light is the life of Jesus. In him was life, John 1:4, and that life was the light of men. ఆ వెలుగే క్రీస్తు యొక్క జీవము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. That is the thing that we need. అదే మనకు కావాల్సింది. And for that we need to be filled with the Holy Spirit. మన జీవితం ఆ విధంగా ఉండాలంటే మనం పరిశుద్ధాంతో నింపబడి ఉండాలి. That is God's will. So I want to encourage all of you, seek to be filled with the Holy Spirit. Seek that your flask will be full of oil. అదే దేవుని చిత్తం. మిమ్మల్ని అందరూ నేను ప్రోత్సహిస్తున్నాను. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడటానికి వెతకండి. మీ సిద్ధెల్లో నూనె నిండుగా ఉండటానికి చూసుకోండి. So that your light can burn bright. ఆ విధంగా మీ దివిటి అనేది ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. The life of Jesus can come forth from you. మీలో నుండి క్రీస్తు యొక్క జీవము ప్రత్యక్షపరచబడుతుంది. This is the only way to be ready for the second coming of Christ. క్రీస్తు యొక్క రెండవ రాకడకు సిద్ధపడటానికి ఇదే ఏకైక మార్గము. We'll continue in our next episode. వచ్చే ఎపిసోడ్లో ఈ అధ్యయనమును మనం కొనసాగిద్దాం.